నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు పాదాభివందనాలు చేస్తున్నాం. ఈరోజు కడపలో ఈ సభ చేసుకున్నామంటే మీ యొక్క సహాయ సహకారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ ఆదరాభిమానం కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి అలాగే సర్కార్లో ఉన్నటువంటి ప్రజానికానికి మీ గొప్పతనాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహానాడు ద్వారా ఏవైతే మేము మా యువ నాయకులు పెట్టినటువంటి తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలని మీ అందరికీ తెలియజేయడానికి ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు సమాజ గమనాన్ని గుర్తిస్తూ సమాజాన్ని శాసించే విధంగా భవిష్యత్తులో ఈ పార్టీకి బంగారు బాట వేస్తూ వారు 6 శాసనాలు చేశారు. ఆ శాసనంలో మొదటిదిగా తీసుకుంటే తెలుగు జాతి విశ్వఖ్యాతిని. వారి ఉద్దేశంలో తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం యొక్క గొప్పతనాన్ని, ప్రతి ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా మనం తయారు చేయాలి అని తెలుగుదేశం పార్టీ మొదటి సిద్ధాంతంగా వారు ఈరోజు మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే యువకాలం ద్వారా ఏదైతే ఈ పార్టీకి యువత కొంత కొరత ఉంది, అది లోకేష్ బాబుతోనే భర్తీ అవుతుంది, అందుకే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా యువకాలం అని చెప్పి 2వ సిద్ధాంతాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే అన్నదాతకు అండగా, ఎందుకంటే రైతే రాజు, రైతుకి ప్రాధాన్యత కల్పించాలి, వారు ఎన్ని తరాలైనా సరే వాళ్ళు బాగోగులు చూడాలి అనే 3వ సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టడం సభ ఆహ్వానించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే స్త్రీ